అందరికీ నమస్తే. ఈరోజు మన డే 211 మార్నింగ్ 4:40కి లేసాను. 40 మినిట్స్ లేట్ అయింది. సో, లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదువుతున్నా. చాలా లెంతీ ఉంది టాపిక్. చాలా టైం పట్టింది. ఇట్ ఈస్ లాక్డ్ ఏడనో. చలో ఇంటికి పోయి ప్రాక్టీస్ చేద్దాం. సో మాస్టర్ కాల్ చేసిన. మాస్టర్ ఏమన్నాడంటే ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు అని అన్నాడు. సో బ్యాగ్ పెట్టేసి టైమర్ పెట్టుకున్నా. 19 మినిట్స్ రౌండ్ అనమాట. కంటిన్యూస్గా 3 రౌండ్స్, 3 మినిట్స్ రౌండ్స్, 5 రౌండ్స్ అనమాట. 1 మినిట్ రెస్ట్. సో కంటిన్యూస్గా మీరు చేస్తూనే ఉన్నాను అనమాట. గమనించండి, చూడండి. బోత్ పంచెస్ అండ్ కిక్స్. ఎండ ఎక్కువ ఉంది, చాలా కష్టమని చేయడం, బట్ స్టిల్ చేస్తాను. ఈ ఎండ బాగుండడం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది. ఆ వీడియోలు రికార్డ్ చేసినంత ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి మనం ఏమంటాం దాన్ని ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయింది. సో మనం వీడియోలు రికార్డ్ కొంచెమే చేసిన, మొత్తం వీడియో చేయలేదు. సో ఫైనల్లీ ఐ కంప్లీటెడ్ హియర్. అకాడమీ క్లోజ్ ఉంది, బట్ ఇంట్లో కూడా మనకు బ్యాగ్ ఉంది కదా, సో చేయాల్సి వచ్చింది. దట్స్ ఆల్ గైస్, లెట్స్ గో టు ద జిమ్. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో మార్నింగ్ చదివిన టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ డే 210 వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. అండ్ మా ఫ్యామిలీలో ఒక అన్న చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన చూడడానికి, ఎందుకంటే ఊరికి వెళ్ళి ఆ చనిపోయిన దాంట్లో పార్టిసిపేట్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో అక్కడ కోకోనట్ వాటర్ తాగితే చాలా ఎండ ఎక్కువ ఉందన్నమాట. సో ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. అక్కడ సిఐ సార్ వేరే కేసు డీల్ చేస్తున్నాడు. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఒక మోర్ దెన్ 2 అవర్స్ ఎగిరిపోయింది. సో ఫైనల్గా అయితే జిమ్కి వచ్చేసిన. ఈరోజు అంతా బయట తిరగడం, హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, జిందగీలో ఎడికైనా పోవాలి, కానీ ఈ చనిపోయిన మార్చరీకి అండ్ పోలీస్ స్టేషన్లోకి పోద్దు బై. ఎక్కడికైనా పోవచ్చు కానీ చాలా వరస్ట్ ప్లేసెస్. సో జిమ్కు నుంచి వచ్చిన తర్వాత చూడండి మీరు, లెగ్స్ వర్కౌట్ ఈరోజు మంది జిమ్లో. పరిస్థితి బాగాలేక జైలుకి పోవద్దు, హెల్త్ బాగాలేక హాస్పిటల్ పోవద్దు. సో బీ కేర్ఫుల్. సో మన లెగ్స్ వర్కౌట్ చేస్తున్నా. అందుకే నేను ఎప్పుడైనా కరెక్ట్గా తిని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు. మా అన్నయ్య కూడా చనిపోయానంటే పెద్ద ఏజ్ ఏం కాదని, ఉండొచ్చు 40-45. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హ్యాబిట్స్. మీరు చేస్తున్నారు. లెగ్స్ ఎక్స్ప్లోజివ్ వర్కౌట్ చేస్తున్నా, చాలా హెవీ ఉంటుంది అది. వర్కౌట్ అంతా చేసిన తర్వాత లెగ్స్ పైన అంత హైట్ జంప్ చేయాలంటే ఇంకా లెగ్స్ వర్కౌట్ కొట్టిన వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత సమ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేసిన, హ్యామర్. సో మన జిమ్ అయితే అయిపోయింది లాస్ట్కి. ఈరోజు డేలో ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేసినాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 211 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో సెకండ్ ఇంపార్టెంట్ లెసన్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఆ సెకండ్ లెసన్ పేరు డిజైర్. డిజైర్ మీన్స్ కోరిక, రైట్? ఆ డిజైర్ అంటే ఒక మనిషికి కోరిక ఏ లెవెల్లో ఉండాలి, ఒక మనిషికి కోరికలు ఉంటే ఆయన ఏ లెవెల్కి వెళ్తాడు, అండ్ కోరికల్ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలని ఒక ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంది. బట్ దాన్ని నేను ట్రై చేస్తూ అందరికి అర్థమయ్యే విధంగా దాన్ని నేను చెప్దాం అనుకుంటున్నా. బట్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ స్టిల్ లాస్ట్ వరకు చూడండి. మీ టైం అయితే అస్సలు వేస్ట్ కాదనమాట. ఈ రోజు డిజైర్ అనే టాపిక్ డిస్కస్ చేయ ముందుకు మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నిన్న మనం ఏం డిస్కస్ చేసినాం? అబౌట్ అవర్ థాట్స్ అండ్ అబౌట్ అవర్ థాట్ ప్రాసెస్ ఆల్సో. సో ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ బావుంటదో, ఎప్పుడైతే నువ్వు క్లియర్‌గా థింకింగ్ చేయగలుగుతావో, ఎప్పుడైతే నీ థింకింగ్ బావుంటదో, సర్టెన్‌లీ వాట్ హ్యాపెన్స్, నీ బ్రెయిన్ అనేది నీకు అనుగుణంగా నడవడం స్టార్ట్ చేస్తది, రైట్? నువ్వు ఎప్పుడైనా కరెక్ట్‌గా థింక్ చేసినావనుకో, అంటే నీకేం కావాలి? వాట్ యూ వాంట్ ఇన్ దిస్ లైఫ్? వాట్ ద ఎగ్జాక్ట్ గోల్ యూ వాంట్ టు రీచ్ అని నీకు అర్థమవుతదనమాట. యెస్ ఆర్ నో? సో మనం ఎప్పుడైనా గమనించండి, ఒక గోల్ పర్సన్‌కి, ఒక గోల్ లేని పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ద థాట్స్, ద థింకింగ్ కెపాసిటీ. If your thinking capacity is good, definitely you'll have some goals. If your thinking capacity is worst, then you will not have any kind of goals అనమాట. ట్రై టు అండర్స్టాండ్. మీరు గమనించండి. ఎవరైతే బాగా థింక్ చేయగలుగుతారో వాళ్ళకి కోరికలుంటాయి, వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళకి గోల్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనం కూడా ఫస్ట్ లెసన్‌లో ఏం నేర్చుకున్నాం? హౌ టు థింక్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు
సెకండ్ లెవెల్ ఏంటి? ఈ బుక్ అనేది ఏంటంటే లెవెల్ బై లెవెల్ ఉంటదనమాట మనకి. సో, ఫస్ట్ నువ్వు థింకింగ్ జేసినావు. థింకింగ్ జేసినప్పుడు నీ గురించి నీకు అర్థమైతది. నువ్వు దేనికి సెట్ అయితావో నీకు అర్థమైతదనమాట. సో, అప్పుడేమైతది దాని నుంచి నీకొక గోల్ అనేది వస్తది. నీకొక కోరిక అనేది దొరుకుతది. సో, ఆ కోరిక గురించి ఈరోజు మనం మాట్లాడుదామనమాట. ప్రతి లెసన్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఉంటది ఈ బుక్‌లో. మనం రైట్ ఫ్రమ్ ద థాట్స్ నుంచి సక్సెస్ అయ్యేంత వరకు మధ్యలో జరిగే ప్రతి స్టెప్‌ని మనకి ఈ బుక్‌లో ప్రాపర్‌గా డిస్కస్ చేశాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ కోరిక, డిజైర్ దగ్గర ఉన్నామనమాట. సో, కోరిక గురించి మాట్లాడుకుంటే మనకి మన లైఫ్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం గావాలనేది పర్ఫెక్ట్‌గా తెలిసుండాలి ఫస్ట్. ఇప్పుడు కొందరుంటారు. నాకు ఇది గావాలనిపిస్తుంది. నాకు అది గావాలి. అది గాదు. రైట్? అంటే మైండ్ డిస్టర్బ్ అయితుంటది. ఒక డబ్బున్నోని కాడికెళ్ళిండనుకో, అక్కడ చూసి అరే! వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఎక్కువుంది. నా కాడ కూడా డబ్బు కావాలనిపిస్తది. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికెళ్ళిననుకో, అరే! ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీకి చాలా పవర్ ఉందిరా, మంచి రెస్పెక్ట్ ఉంది. నాకు గూడా అది అంటే అక్కడ ఏమవుతుందంటే నీ గోల్ అనేది ఫిక్స్‌గా లేదనమాట. ఫస్ట్ మనకి నెపోలియన్ హిల్ ఏం చెప్తున్నాడంటే యువర్ డిజైర్ అంటే నీ కోరిక ఏదైతుందో అది నీకు ఫస్ట్ క్లియర్ ఉండాలి. రైట్? నీ కోరిక నీకు క్లియర్ ఉన్నప్పుడే దాన్ని నువ్వు సాధించడానికి ఛాన్స్ ఎక్కువుంటాయని ఇక్కడ మనకు చెప్తారు. కాబట్టి రూల్ నంబర్ 1 ఏంటి? నీ కోరిక ఏంటి? నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నీ మైండ్‌లో ఏమొస్తుంది? నువ్వు పడుకున్నప్పుడు నీ కలలో ఏమొస్తుంది? రైట్? నీ కోరికనే నీ కలలో వస్తది. రైట్? సో, నువ్వు పడుకున్నప్పుడు నీకు కల ఏదొస్తుంది? నీవు ఏం చేయాలని పుట్టినవు? నీ పర్పస్ ఏంటి నీ లైఫ్‌లో అనేది ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ మనం థాట్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఒకసారి అది క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీనికో ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఓ పెద్ద కోటీశ్వరుని కావాలని నా కోరికున్నది. రైట్? ఒక 10,00,00,000 కారు కొనాలని నాకు ఒక గోల్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా కోరిక 10,00,00,000 కారు ఫర్ ఎగ్జాంపుల్. సో, అక్కడ నా కోరిక ఏందో నాకు తెలుసు. క్లియర్‌గా ఫిక్స్ చేసుకున్నా. పలానా కారు, నాకు ఆ పలానా రేట్ అది నాకు గావాలని ఫిక్స్ చేసుకున్నా. అంటే నా కోరిక ఏందో నాకు ఎగ్జాక్ట్‌గా డెఫినైట్ చేసుకున్నానా లేదా? చేసుకున్నా. సెకండ్ స్టెప్ ఏందంటే ఆ కోరికను మనం విజువలైజ్ చేసుకోవాలి. యెస్ ఆర్ నో? సో, ఇప్పుడు కళ్ళు మూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. కళ్ళు మూసుకొని మీ కళ్ళ ముందు ఒక బిర్యానీ ఉంది. ఆ బిర్యానీ మంచి స్మెల్ ఒస్తుంది. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. రైట్? దాని నుంచి మనకు ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా స్మెల్స్ ఒస్తున్నాయి. రైట్? ఆ బిర్యానీ నీ దగ్గర ఉంది. నీ చేతిలో తీసుకొని నోటి దగ్గర పెట్టుకుంటున్నావు. అని జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. మన నోట్లో వాటర్ ఒస్తాయి. యెస్ ఆర్ నో? అక్కడ రియల్‌గా బిర్యానీ ఉందా? లేదు. బట్ యూ ఆర్ జస్ట్ ఇమాజినింగ్. నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటున్నావు అంతే. అక్కడ రియల్‌గా బిర్యానీ లేదు. చూడు ఇక్కడ ఈ బ్రెయిన్ ఏం చేసింది? నువ్వు ఇమాజినేషన్ చేసుకున్న దానికి కూడా అది రియల్ అనుకోని నీ మౌత్‌లో వాటర్ వచ్చేసిందన్నమాట. సో, అంటే మన బ్రెయిన్ డజంట్ నో వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ వర్చువల్. కాబట్టి నువ్వేం చేయాలి? నీ బ్రెయిన్‌లో విజువలైజ్ చేసుకోవాలి. నేను 10,00,00,000 కార్ కొనక ముందుకే నేను ఆ కార్‌ని కొంటున్నా. ఆ కార్ నేను కొనుక్కున్నా. నా ఇంటి ముందు ఆ కార్ ఉంది. నేను ఆ కార్ ఎక్కి తిరుగుతున్నా. రైట్? అంటే యూ హావ్ టు విజువలైజ్ ఇట్. అంటే నీ కోరికని నువ్వు అదేంటో ఫిక్స్ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు విజువలైజ్ చేసుకోవాలి. ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తది? అది నిజమే అనుకుంటది. అది నిజమే అనుకోని దాన్ని సహకరించడానికి కావాల్సిన స్కిల్స్ మనకిస్తది. ట్రై టు అండర్‌స్టాండ్. గొప్ప వాళ్ళందరూ ఇదే చెప్తారు. నువ్వేమన్నా అయినా ముందు నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్స్ ఉంటారు. ఆ ఫైటర్స్ ఏమంటారు? నేను ఈ ఫైట్ ఆడక ముందుకే ఫైట్‌కి గెలిసినా అని ఫీల్ అయిపోతా అంటాడు. అంటే అర్థమేంది? దే విజువలైజ్ ఇట్. నువ్వు ముందే గెలిస్తే ఎట్లుంటావు? నువ్వు అది కొంటే ఎట్లుంటావు అనేది నువ్వు విజువలైజ్ చేసుకోవాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అట్నే విజువలైజ్ చేసుకున్నాను. ఒక 1,000,000 సబ్‌స్క్రైబర్స్ నాకుంటే ఎట్లుంటది? ఒక 10,000,000 సబ్‌స్క్రైబర్స్ నాకు ఉంటే ఎట్లుంటది? అని ఇట్లా విజువలైజ్ చేసుకుంటానన్నమాట. సో, దానివల్ల ఏమైందంటే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతది. రైట్? నీ గోల్ నీకు క్లియర్‌గా ఉండాలి. రెండోది ఆ గోల్‌ని నువ్వేం చేయాలి? విజువలైజ్ చేయగలగాలి నీ మైండ్‌లో ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా. సో, అప్పుడే ఆ కోరిక నీ లోపల బలంగా నాటుకుంటది. ఎప్పుడైతే ఆ కోరిక మన లోపల బలంగా నాటుకుంటదో అప్పుడు ఆ కోరికని సహకరించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మనకి రాస్తాలు దొరుకుతాయన్నమాట. రైట్? ఇక్కడే అందరూ లాస్ అవుతారు. ప్రతి ఒక్కరికి కోరికలుంటాయి. కానీ ఆ కోరికలను వాళ్ళ లోపట బలంగా నాటుకునే శక్తి వాళ్ళకుండదు. ఎట్లా నాటుకోగలుగుతావు? బై యూజింగ్ విజువలైజేషన్. దాన్ని ఊహించుకోవడం వల్ల కోరిక నీ లోపల బలంగా నాటుకుంటది. అందరూ ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. కోరికలు అందరికుంటాయి. కోరికలు లేని మనిషి ఉంటాడా? ఎవరుండరు. బట్ ఆ కోరికలు కొందరే సహకరించుకుంటారు. కొందరు సహకరించలేరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి విజువలైజేషన్ ఊహించుకునే తెలివి లేదనమాట. తెలవకపోవడం వల్ల ఆ కోరికలు వాళ్ళ లోపల బలంగా నాటుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ దొరకవు. వాళ్ళకి ఎటువంటి రాస్తాలు దొరకవనమాట ఆ కోరికని సహకరించుకోవడానికి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ ఏం చేశాడంటే 6 రూల్స్ ఇచ్చాడు. ఆ 6 రూల్స్ నువ్వు ఒక చదువుకు పెట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించడానికి పెట్టుకోవచ్చు, ఒక గేమ్‌లో విన్ అవ్వడానికి పెట్టుకోవచ్చు. నువ్వు లైఫ్‌లో విన్ అవ్వాలంటే కూడా ఈ 6 రూల్స్ ఈస్ ఎనఫ్. సో, 6 రూల్స్ టు బికమ్ సక్సెస్‌ఫుల్. టు టు మేక్ యువర్ డిజైర్ ఇంటూ రియల్. రైట్? నీ కోరికలని, కలల్ని రియల్‌గా చేసుకోవాలనుకుంటే ఈ 6 రూల్స్‌ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు బుక్ ఉంటే బుక్ తీసుకొని, పెన్ తీసుకొని రాయండి. దిస్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ గైస్. దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? నీకు నీ గోల్ పట్ల పక్కా క్లారిటీ ఉండాలి. నీ గోల్ ఏంది? అది రాయి. ఓకేనా? ఫస్ట్ ఏంటి? వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. అంటే దేవుడు ఇగో రేపు నువ్వు చచ్చిపోతున్నావు. రైట్? ఈరోజు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? అంటే ఏం చెప్తావు? నీ లైఫ్‌లో నీ ఫుల్ డిజైర్ ఏదుందో అది చెప్పగలుగుతావు. సో, అదనమాట. ఫస్ట్ అది రాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకేదైనా రావాలంటే మనం అది ఇయ్యాలి. వితౌట్ గివింగ్ వి కెనాట్ గెట్ ఎనీథింగ్. యెస్ ఆర్ నో? ఒక బిజినెస్ పెట్టాలంటే నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఒకవేళ నువ్వు చదువుకోవాలంటే నువ్వు టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. రైట్? నువ్వేదైనా పని చేయాలంటే నువ్వు ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలి. ఐదర్ టైమ్
ఎనర్జీ ఆర్ మనీ. ఈ 3 ఇన్వెస్ట్ చేస్తేనే నీకేదైనా రిటర్న్ ఒస్తది. నేను టైం బెట్టను, నేను ఎనర్జీ బెట్టను, నేను మనీ బెట్టనంటే నీకేది రాదు. కాబట్టి యూ హావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్. సో, నీ గోల్, నీ కల నెరవేరడానికి నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిందేంటి? టైమా? మనీయా? లేకపోతే నీ ఎనర్జీయా? అది సెకండ్ లైన్. రూల్ నంబర్ 2 రాసుకోండి. నెక్స్ట్ రూల్ నంబర్ 3. ఎగ్జాక్ట్‌గా నీ కల 5 సంవత్సరాల తర్వాత ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ 15 తారీఖా? లేకపోతే 10 సంవత్సరాల తర్వాతనా? లేకపోతే 2 సంవత్సరాల తర్వాతనా? నువ్వేం జేయాలంటే ఎగ్జాక్ట్‌గా ఆ డేట్, ఆ టైము, ఆ ఇయర్ రాయాలి. అంటే ఏ టైంలోగా ఈ కల నేను నెరవేర్చగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నాకో కల ఉంది. ఆ కలని నేను 2025 2026 దాంట్లో నవంబరా? డిసెంబరా? నవంబర్ 10 డిసెంబర్ 10 అని ఎగ్జాక్ట్‌గా ఒక టైం మన కలకి పెట్టాలి. అంటే బౌండరీ లైన్ పెట్టాలి. కలకి స్టార్ట్ చేసినావు. ఇక్కడ స్టార్ట్ అయింది జర్నీ. ఆ బౌండరీ లైన్‌కెళ్ళిపోయేలోపు నువ్వు రీచ్ అయిపోవాలి. అంటే ఏంటంటే నువ్వు బౌండరీ లైన్ దగ్గరికెళ్తున్న కొద్దీ నీ లోపట టెన్షన్ పెరిగి నువ్వు ఇంకెక్కువ కష్టపడుతుంటావు. కాబట్టి ఒక బౌండరీ లైన్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నాకో కల ఉంది. నేను ఇది జేయాలి. అది ఎన్ని రోజులు జేయాలి? ఎప్పుడు ఎవరికి జేయాలో తెలవదు. చేస్తూ పోతుంటా లైఫ్‌లో వస్తొచ్చింది లేకుంటే లేదనుకుంటారు. నో. మనం ఇక్కడ ఏం జేయాలంటే పర్పస్‌ఫుల్‌గా నీ యొక్క గోల్‌కి ఒక బౌండరీ లైన్ పెట్టుకోవాలి. లాస్ట్ లైన్ అంటే ఈ లైన్ దాటితే ఇంక వేస్ట్. దీనికంటే ముందే నేను తెచ్చుకోగలగాలనే ఒక కసి నీ లోపల డెవలప్ అయితుందన్నమాట. కాబట్టి రైట్ యువర్ బౌండరీ లైన్. అంటే లాస్ట్ ఏ డేట్, ఏ మంత్ వరకు నీకది కావాలో, నెరవేరాలో అది పక్కా రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే రైట్ ద ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్. ట్రై టు అండర్‌స్టాండ్. నీ కల ఏందో నీకు తెలుసు. అది ఎప్పటి వరకు సహకరించాలో నీకు తెలుసు. అది ఏం చేస్తే వస్తదో కూడా నీకు తెలుసు. నువ్వు చేయాల్సిందేంటి? యూ హావ్ టు ఫైండ్ ఎ వే. నువ్వు ఒక రూట్ మ్యాప్ రాసుకోవాలి. నువ్వు దారిని వెతుక్కోవాలి. రైట్? నంబర్ 4 ఏంటి? యూ హావ్ టు రైట్ యువర్ ఓన్ రూట్ మ్యాప్. నీ రూట్ మ్యాప్‌ని నువ్వే రాసుకోవాలి. లాస్ట్‌లో నంబర్ 5 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకేమి గావాలనుకున్నావు? అది ఏ టైం వరకు గావాలనుకుంటున్నావు? అది ఏ దారిలో పోతే అదొస్తదో అది 3 ప్రాపర్‌గా నంబర్ 5లో రాసుకోండి. లాస్ట్‌లో నంబర్ 6 ఈస్ వెరీ వెరీ డెడ్లీ. నంబర్ 6 ఏంటి తెలుసా? ఈ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 రూల్స్ అని రాసుకున్నావు గదా! ఆ 5 రూల్స్‌ని పొద్దుగాల, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఈ 4 టైమ్సు నువ్వు రోజు అట్‌లీస్ట్ 2 సార్ల, 3 సార్ల ఆ చదివిన నువ్వు చేత్తోని రాసుకున్న ఆ 5 లైన్స్‌ని నువ్వే చదవాలి. మళ్ళీ దాన్ని చదువుతుండాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటలు నువ్వు రోజు 2 సార్లో, 3 సార్లో చదవడానికి పెద్ద టైం పట్టదు. 2, 3 నిమిషాలు సరిపోతది. నువ్వు అట్‌లీస్ట్ 2, 3 మినిట్స్ నీ టైం తీసి నీ గోల్స్‌ని నువ్వు చదువు. ఎప్పుడైతే నీ గోల్స్ నువ్వు చదువుతావో నువ్వు టైం వేస్ట్ చేయవు. రెండోదేంటంటే నీ గోల్ ప్రతి నిమిషం నీకు గుర్తొస్తూనే ఉంటది. సో, ప్రతి నిమిషం నీ గోల్ నీకు గుర్తొస్తుంటే, నీ డిజైర్, నీ కల నీకు గుర్తొస్తుంటుంటే నువ్వు దాన్ని సహకరించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయనేది ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చాలా క్లియర్‌గా చెప్పారు. చూడండి ఎంత ఫెంటాస్టిక్‌లా ఈ 6 రూల్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా పాటించగలిగితే ప్రతి సెకండ్ నువ్వు నీ కలని, నీ డిజైర్‌ని, నీ కోరికని నువ్వు గుర్తు తెచ్చుకోగలిగితే, దానికి తగ్గట్టు నువ్వు పని చేయగలిగితే, నువ్వేదైతే బౌండరీ లైన్ అని పెట్టుకున్నావో చూసినావా? ఆ బౌండరీ లైన్ లాస్ట్ ఆ పలానా టైం వరకు నా గోల్ రీచ్ అవ్వాలని డెఫినిట్‌గా రీచ్ అవుతావని ఇక్కడ మనకి నెపోలియన్ చెప్పిండు. కాబట్టి చూడండి ఎంత ఫెంటాస్టిక్ ఉంది. ఇది మనకి కొన్ని ఐడియాస్ ఇస్తుంది. ఇది కొంచెం మోటివేషన్ ఇస్తుంది. రైట్ చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందన్నమాట. థాంక్ యూ నెపోలియన్ హిల్. ఇట్స్ వెరీ వెరీ వండర్‌ఫుల్ రూల్. కావాలంటే మీరు ఈ వీడియోని మళ్ళీ వినండి. రైట్ ఐ యామ్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్. చాలా ఎఫర్ట్ పెట్టి చెప్తున్నానన్నమాట. డోంట్ వేస్ట్ మై ఎఫర్ట్. అట్‌లీస్ట్ ట్రై టు అప్లై థిస్ ఇన్ యువర్ లైఫ్ అట్‌లీస్ట్ ఫర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ లైక్ థట్. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఫాలో చేయండి. ఎందుకంటే ఐ ఫాలో థట్. ఈ బుక్ నేను ముందే చదివినా అని చెప్పినా కదా! ఇది థర్డ్ టైమ్ చదువుతున్నా. అంటే ఐ యామ్ ఫాలోయింగ్ థిస్ అండ్ ఐ యామ్ సీయింగ్ ద రిజల్ట్స్. సో, ఐ వాంట్ యూ గైస్ టు ఇంప్రూవ్ కాబట్టి నేను మీకు ఇవన్నీ క్లియర్‌గా చెప్తున్నానన్నమాట. అందుకనే ఫ్రెండ్స్ మనకి ఎంత కలలున్నా, ఎన్ని గోల్స్ ఉన్నా జస్ట్ మైండ్‌లో అనుకోవడమే కాదు. దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని చదువుతూ ఉంటుంటే మన లోపల ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంటది. దాన్ని నెరవేర్చుకోవాలి, దాన్ని సహకరించాలని ఒక వైబ్రేషన్ వస్తుంటది. మన బాడీ దానికి సహకరించడానికి శక్తినిస్తుంటది. మన బాడీ దట్టు పుష్ చేస్తుంటది. మనల్ని ఎవరో బయట నుంచి వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరో వచ్చి పుష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు రాసుకున్న నీ గోల్‌ని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తినే ప్రతి ముందు దాన్ని చదివి తిను. డెఫినిట్‌గా అది నీకు ఒకలాంటి రిథమ్ ఇస్తది నీ బాడీల. నువ్వు ఆటోమేటిక్‌గా కష్టపడతావు. ఆటోమేటిక్‌గా ఫ్లోలో ఉంటావు. కాబట్టి ఈ కాంపిటీషన్ మనం విన్ అవ్వాలంటే మనల్ని ఎవరో వచ్చి మోటివేట్ చేస్తే పని చేయడం కాదు. మనల్ని మనం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మోటివేటెడ్‌గా ఉంచుకోగలగాలి. కష్టపడగలగాలనమాట అనేది ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్పారు. చాలా ఫాంటాస్టిక్ టాపిక్ కాబట్టి నువ్వెప్పుడైతే నీకొక కల ఏందో నీకు తెలిసినప్పుడు, నీ లైఫ్‌లో నువ్వేం చేయాలో నీకొక క్లారిటీ ఉన్నప్పుడు యూ విల్ బి టెస్టెడ్. రైట్ నాకొక కల ఉంది. ఆ కల నేను చేస్తున్నా. రైట్ ఈ ప్లాన్ అంతా ఏసుకున్నా చేస్తున్నా. చేసే టైంలో మధ్యలో నాకేదైనా ఇబ్బంది రావచ్చు. నాకేదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు. నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నాకే హెల్త్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద జర్నీ. దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ ఫ్రమ్ ద గాడ్. నేను ఒక పని చేస్తున్నా. ఆ పనిలో నాకు మధ్యలో అవకతవకలొస్తాయి. మధ్యలో నాకు ఇబ్బందులవుతాయి. అక్కడేమవుతదంటే నేను అక్కడ నా కలని, కోరికని గట్టిగా పెట్టుకొనున్నానా లేదా? ఏదో టైమ్ పాస్‌కి చేస్తున్నానని టెస్ట్ చేయడానికి ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మనం మన కల కోసం కష్టపడుతూనే ఉండాలి.
ఎంత పెద్ద కష్టమొచ్చినా మనమైతే సావం గదా! రైట్? బతికే ఉంటాం గదా! కాబట్టి టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ లైట్. ఎంత కష్టమొచ్చినా అది నాకొక టెస్ట్. నేను ఆ టెస్ట్‌లో ఫెయిల్ గావద్దు. నేను ఆ టెస్ట్‌లో పాస్ గావాలని మనకు మనం సెల్ఫ్‌గా మోటివేషన్ అనుకుంటూ మన కళ్ళ దిక్కు మనం కష్టపడుతూనే ఉండాలనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందో లెసన్. మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోని మళ్ళీ జూడండి. ఐ యామ్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎనర్జీ టు గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ గైస్. థాంక్ యూ 'నెపోలియన్ హిల్' ఫర్ వన్స్ అగైన్. ఈ టాపిక్ చాలా బావుంది. ఈ టాపిక్ నా ఫ్రెండ్స్ అందరికి, నా సబ్‌స్క్రైబర్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌లో ఎంతో కొంత ఇంపాక్ట్ తీసుకొస్తది. వాళ్ళ గోల్స్‌ని, వాళ్ళ డిజైర్స్‌ని ఒక పేపర్ మీద రాసుకొని మళ్ళీ, మళ్ళీ చదవడం వల్ల వాళ్ళు దాన్ని సాకారం చేసుకోగలుగుతారనమాట. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. చాలా బావుంది గదా! ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. టెల్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. వీడియో కొంచెం లెంథీ ఉందని జెప్పినా బట్ లాస్ట్ వరకు విన్న మీ అందరికి సాల్యూట్ ఫ్రెండ్స్. బిగ్ సాల్యూట్. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఎ బిగ్ సాల్యూట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ టిల్ హియర్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడీ.